ఒకటి, పేతురు తన అసమర్థత ఏమిటో ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు. యేసయ్య మాటలో ఉన్న శక్తిని ప్రస్తుతించాడు. తన అసమర్థతని ఒప్పుకున్నాడు. యేసయ్య మాటలో ఉన్న శక్తిని ప్రశంసించాడు. రాత్రంతా ప్రయాసపడ్డాను బోధకుడా, వి కాట్ నథింగ్, అస్సలు పట్టుకో, కానీ నీ మాట చొప్పునేస్తా నేను. ఇప్పుడు నీ మాట శక్తి కలిగిన మాట, నీ మాట మహోన్నతమైన మాట. యేసు ప్రభు మగ్దలేన మరియని అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎప్పుడు నాకు బాగా ఇష్టం ఉన్న మాటలు ఇవన్నీ పదే 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 చెప్తుంటాను. మగ్దలేన మరియకి యేసు ప్రభుతో కొంచెం చనువు ఉందనుకుందాం. మగ్దలేన మరి ఏమని ఉంటుందో తెలుసా? ఏంటి బోధకుడా, ఏవి తెలియని నంగనాచి అడిగినట్టు అడుగుతావంటే, ఇవాళ ఆదివారం, శుక్రవారం సిలువ మోస్తూ నువ్వేగా చెప్పింది, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. శుక్రవారం నువ్వే చెప్పావు ఏడవమని, మరలా ఇప్పుడు ఏమి తెలియనట్లు ఎందుకు ఏడుస్తాయి? కొన్ని సందర్భాల్లో మన దైనందిన జీవితంలో యేసు ప్రభువే దుఃఖాన్ని అనుమతిస్తాడు. బట్ లిటిల్ వాయల్ తాత్కాలికంగా ప్రభువే అనుమతిస్తాడు. పేతురు అంటారు, మీలో ఎవరైనా బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే సంగతి గుర్తుపట్టండి. యేసుక్రీస్తు అనుమతించాడమ్మా 2 రోజులు. శుక్రవారం నీ జీవితంలో దుఃఖాన్ని అనుమతించిన ప్రభువే ఆదివారం అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. చెప్పు మరి. ఈ రాత్రి సజీవుడైన ప్రభు సన్నిధిలో మీ దుఃఖానికి, మీ బాధకి కారణం ఏమిటో నా ప్రభుతో చెప్పండి. యేసు నామములో మీ దుఃఖ దినములు సమాప్తం లగునుగాక, మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, యేసు నామములో మీ దుఃఖము విచారములు కొట్టివేయబడునుగాక.